యా కృష్ణారెడ్డి గారు, సో అసామాన్యుడు మోదీ అంటే సామాన్యుడితో పాటు ఉన్నత వర్గాలు సంపన్న వర్గాలు కూడా ఒక గొప్ప వ్యక్తి మోదీ అనే రేషియోని మనం చూస్తున్నాం. ది ఎకానమిస్ట్ అనే మ్యాగజైన్లో ఈ ఆర్టికల్ని ప్రచురించడం, తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న లీడర్స్లో ఒక గొప్ప లీడర్గా మోదీని అభివర్ణించడం మనము ఈ ఆర్టికల్లో చూస్తూ ఉన్నాం. సో ఉన్నత వర్గాలు ముఖ్యంగా రాజకీయాలు ఎక్కువగా ఇష్టపడరు, రాజకీయ నాయకుల మీద పెద్దగా అభిప్రాయం చెప్పరు. అట్లాంటిది వాళ్ళు కూడా మోదీని ఇష్టపడడం, ప్రశంసించడం అనేది కూడా ఈ ఆర్టికల్ ప్రచురించింది. సో దాని గురించి మనం మాట్లాడుతున్నాం. సో ఓవరాల్గా చూస్తే ప్రధాని మోదీ అనే వ్యక్తి దేశానికి దొరకడం నిజంగా అదృష్టమనే భావించాల్సిన పరిస్థితి. సరే, రాజకీయంగా ఎటువంటి విమర్శలు ఉన్నాయి అది పక్కన పెడితే, రియాలిటీని బేస్ చేసుకొని మనం మాట్లాడితే మాత్రం నిజంగా దేశానికి కావాల్సిన వ్యక్తి, కరెక్ట్ సమయంలో వచ్చిన వ్యక్తి ఒక అదృష్టంగా భావించే పరిస్థితి. సో ఓవరాల్గా ఈ సినేరియోని మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అది నిజమండి. అంటే భారతదేశము గత ఒక 70 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా ఒకే ఒక మూస ధోరణిలో ప్రభుత్వ పథకాలు కానీ పరిపాలన కానీ కొనసాగుతూ ఉండటం, ఆశించిన ఫలితాలు అంటే పేదరికాన్ని తగ్గించాలన్నా, భారతదేశ కీర్తిని లేకుంటే భారతదేశం యొక్క ఖ్యాతిని ప్రపంచ దేశాల ముందు పెంచాలనేటువంటి కార్యక్రమంలో కూడా మనం ఆశించిన స్థాయిలో పురోగతి సాధించలేదు. ఈ యొక్క దశాబ్ద కాలంలో అంటే ఎన్నో జటిలమైన సమస్యలు ఈ దేశంలో ముట్టుకుంటే ఒక పెద్ద గందరగోళం వస్తుంది, వాటిని టచ్ చేస్తే దేశం అంతా అల్లకల్లోలం అయిపోయి ఒక 50 ముక్కలు అయిపోతుంది అనేటువంటి అంశాలు, అంటే అటు రామ మందిరం కావచ్చు, 370 ఆర్టికల్ కావచ్చు, ఇలా లడాక్ లో విషయంలో కావచ్చు, ఇట్లా మనం చాలా విషయాలు దేశంలో లేని అటువంటి ఒక దాన్ని కూడా అట్రిబ్యూట్ చేస్తూ అవి ఒక సున్నితమైనటువంటి అంశాలు అనేటువంటి వాటిని ప్రేరేపిస్తున్నటువంటి దశ నుంచి ఈ మోడీ గారు అధికారంలో రాకముందు కూడా దేశంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు కూడా ఉవ్వెత్తున ఎగుసిపడుతున్నటువంటి తరుణం. అంటే ప్రాంతీయ అసమతుల్యత ఎక్కువగా ఉండేది. ఆ రీజనల్ ఇంబ్యాలెన్స్ అనేది కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు 2014 ముందు కూడా చాలా కనిపించింది. అంటే దేశంలో ఒక రకమైనటువంటి అనిశ్చిత పరిస్థితి. ఎప్పుడైతే 2014లో మోడీ గారు దేశ ప్రధానిగా అధికారం చేపట్టిన తర్వాత మనందరికీ చాలా స్పష్టంగా తెలుసు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ యొక్క ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో కనుమరుగైపోయాయి. శాంతి పద్ధతి విషయంలో పూర్తిగా మనం ఒక మంచి స్థిరత్వాన్ని సాధించుకున్నాం. అదే విధంగా ఆర్థిక వ్యవస్థలో కూడా పేదవాడికి, సామాన్యుడి కంటే మనకి ఇదే దశాబ్ద కాలంలో మహమ్మారి కోవిడ్ లాంటి అతిపెద్ద మహమ్మారిని కూడా మనము చూడడం జరిగింది. అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా కుదించుకుపోయి ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైనటువంటి పరిస్థితి. అంటే అటు శ్రీలంక, అటు పాకిస్తాన్ కావచ్చు, రష్యా ఉక్రెయిన్ లాంటివి కావచ్చు, అంటే అంతర్జాతీయంగా పాలస్తీనా ఇజ్రాయెల్ విషయం కావచ్చు, ఇట్లా అంతర్జాతీయంగా కొంత స్తబ్దత వాతావరణం, కొంత యుద్ధ వాతావరణం నెలకొనడం, అదేవిధంగా కోవిడ్ లాంటి సంక్షేమం వచ్చినప్పటికీ కూడా ఇవాళ భారతదేశ అంచనాలు కాదు, IMF లాంటివి కావచ్చు, వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థలు కూడా ప్రపంచంలో అత్యధికంగా గ్రోత్ రేట్ ను నమోదు చేస్తున్న దేశంగా ఇవాళ మనకు నివేదికలు చాలా స్పష్టంగా వచ్చాయి. ఎకానమిస్ట్ మ్యాగజైనే కాకుండా IMF, వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థలు కూడా కన్సిస్టెన్స్ గా ఒక స్థిరత్వంతో భారత ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది ముందుకు వెళ్తుందనే విషయాన్ని మనకు స్పష్టంగా చెప్పడం జరిగింది. దానితో పాటు మనకు స్వతంత్రం కన్నా పూర్వం నుంచి ఉన్నటువంటి విద్యా వ్యవస్థ, అంటే దేశ అవసరాలకు అనుగుణంగా, దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా కాకుండా ఎక్కడో పశ్చిమ దేశాల విద్యా వ్యవస్థని భారతదేశంలో పెట్టుకొని వాటినే చేస్తున్నటువంటి సిద్ధాంతాలకు కూడా పూర్తిగా సమూలమైన మార్పులు తీసుకొస్తూ నూతన జాతీయ విద్యా విధానం తీసుకురావటము, కోవిడ్ లాంటి సంక్షోభంలో మైగ్రెంట్ వర్కర్స్ కి తర్వాత వాళ్ళకి ఆహారాన్ని అందించడానికి కావచ్చు, ఆ కోవిడ్ సమయంలో కొంత చాలా ఆందోళన కలిగించి మైగ్రెంట్ వర్కర్లు కూడా ఒక్కసారిగా అందరూ వెళ్ళడం కొంత ఇబ్బంది కలిగినప్పటికీ కూడా ఆ తర్వాత అందరికీ ఆహార భద్రతను ఈనాటికి కూడా ఇప్పటికి కూడా మనకు PDS ద్వారా, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా, ఆహార పంపిణీ వ్యవస్థ ద్వారా పేద ప్రజలకు ఇస్తున్నారు. దానితో పాటు పేదరికం పోవడం కోసం కేవలం సంక్షేమ పథకాలని ఎరగా చూపిస్తూ పేదరికానికి శాశ్వత పరిష్కారం చూపించకుండా గత ప్రభుత్వాలు పథకాలను కొనసాగిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా కూడా చెప్పింది ఏంటంటే మనం స్వయం ఉపాధిని పెంపొందించుకోవాలి, ఒక స్టార్టప్స్ లాంటి వ్యవస్థను ఆలోచించాలి, ఎక్కడైతే స్థానికంగా ఉండే సమస్యలకి అక్కడే పరిష్కారం రావాలి, దానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని కావచ్చు, లేదంటే టెక్నాలజీ సహకారాన్ని కావచ్చు, అన్ని రకాల సహకారాన్ని వివిధ రూపాల్లో
అందించడానికి, అది బ్యాంకు రుణాల రూపాన అయితే, ప్రధానమంత్రి కుశాల్ యోజన సెంటర్ల ద్వారా అయితేనేమి, రకరకాల విధానాల ద్వారా యువతను ముఖ్యంగా చైతన్యపరుస్తూ స్వయం ఉపాధిని పెంపొందించుకోవడానికి, పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకురావడానికి ఒక రకంగా ప్రయత్నం చేస్తూనే, ప్రభుత్వ రంగంలో ఉపాధిని కల్పిస్తూనే, అవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఉపాధిని కల్పించలేవు కాబట్టి స్వయం ఉపాధిని పెంపొందించి సొంతంగా ఆలోచించే కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టడం ఏదైతుందో భారతదేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా ఒక గాడిలో పెట్టడానికి, అది మనకంటే ఈ సర్వే చెప్పిన దాంట్లో నాకు పెద్ద కొత్త ఏమనిపించలేదు. ఎందుకంటే ఉన్నత విద్యావంతులు సైతం మోడీ గారిని ప్రధానిగా కోరుకుంటున్నారంటే ఇవాళ శాస్త్ర సాంకేతిక రంగాల్లో కావచ్చు, దేశ అభివృద్ధి విషయంలో ముందుకు తీసుకెళ్ళినప్పుడు జటిలమైనటువంటి సమస్యలను కూడా చాలా సులువుగా పరిష్కరించినప్పుడు ఖచ్చితంగా విద్యావంతులు, మేధావులందరూ కూడా అటువైపు మొగ్గు చూపడానికి ఆస్కారం ఉంటుంది. పేద బడిగిన వర్గాలు వారికి ఆహార భద్రత విషయంలో కావచ్చు, ఆయుష్మాన్ భారత్ లాంటి ఆరోగ్య భద్రత విషయంలో కావచ్చు, రైతులకు సంబంధించి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి లాంటి విషయాలు కావచ్చు, ఇటువంటి వీధి వ్యాపారుల కోసము పిఎం స్వనిధి లాంటి అంశాల విషయంలో కావచ్చు, అంటే అన్ని వర్గాల ప్రజలకి సంబంధించినటువంటి ఒక మార్గదర్శనం చేస్తూ వారిని కార్యోన్మోగులు చేస్తూ వారిని ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మనము దాన్ని మనం ఆశ్చర్యంగా చూడాల్సినటువంటి అవసరం అయితే కనపడలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.